Hello everyone, welcome to అమ్మా Amma అండ్ and చిన్నూస్ Chinu's జర్నల్. channel. సో ఈరోజు నేను అమ్మ ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం, బట్ ఏం ప్లాన్ చేసుకోలేదు. ఎప్పుడు ప్లాన్ చేసుకుంటామండి, 4 రోజులు 5 రోజుల ముందే ప్లాన్ చేసుకుంటాము. ఆ రోజు వరకు వెళ్దాం అనుకుంటాం, అసలు వెళ్ళటం ఉండదు, డిసప్పాయింట్ అవుతాము. సో ఈ టైం నెక్లెస్ రోడ్ దగ్గర సమ్మర్ ఉత్సవ్ మేళా ఉందని విన్నాము, సో మేము అక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ ఐఫిల్ టవర్ అండ్ ఈ వాటర్ ఫాల్ అండ్ మర్మైడ్స్ ఉన్నాయి. మర్మైడ్ ఒక్కటే ఉంది, అది అంత ఫన్గా అనిపించలేదు, బట్ క్రౌడ్ అయితే చాలా ఉంది. చాలా అంటే చాలా, అస్సలు వెళ్ళలేమాట, అంత క్రౌడ్ ఉంది. అండ్ ఈ ప్లేస్లో దీని కాశ్మీర్ యాపిల్స్ అనాలంట. మేము అక్కడ యాపిల్స్ లేవు, అది కాశ్మీర్లో లేదు. చిన్నకైతే ఇలాంటివి నచ్చవు, బట్ ఎనీవేస్ వీడియో చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తారండి. చిన్నైతే ఇది యాపిలా, ఇది కాశ్మీరా, ఇది ఎలా ఉందా, అది ఎలా ఉందా అని చెప్పేసి నన్ను చాలా అంటుంది అండ్ కామెంట్స్ కూడా చాలా చేస్తుంది. ఆ ఈఫిల్ టవర్ చూసి కూడా, ఇది ఈఫిల్ టవర్ నీకు నచ్చింది నన్నే అంటూ ఉంటా చిన్ను ఎక్కడ తీసుకెళ్ళినా కూడా. బట్ అన్నిటికన్నా ఈ వాటర్ ఫాల్ ఒకటి నచ్చింది. అక్కడికి వెళ్ళి పిక్చర్స్ దిగుదామంటే నా అవుట్ఫిట్ తడిచిపోయింది, నా షూస్ తడిచిపోతాయి. అండ్ అక్కడ పీపుల్ కూడా స్పేస్ ఇవ్వట్లేదు వెళ్ళనివ్వడానికి, సో నాకు అంత నచ్చలేదు. బట్ పిక్చర్స్కి అయితే చాలా బాగుంది, సో నేను అమ్మ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ లోపల షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే బాగుందండి. ఏదైనా 10 రూపీస్ అని చెప్పేసి, 20 రూపీస్ అని చెప్పేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, హెయిర్కి సంబంధించి ప్రతిదీ చాలా ఇంక చెప్పులతో సహా అన్నీ ఉన్నాయి. చాలా చీప్ అండ్ బెస్ట్, చాలా బాగున్నాయి. బట్ నేను అమ్మ కొనుక్కోలేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఇది నా ఫేవరెట్ ప్లేస్, చాలా రైడ్స్ ఉన్నాయి. నేను ఎక్కుదాం అనుకుంటే అమ్మ నన్ను ఎక్కనివ్వలేదు, అమ్మకి భయం వేసింది. సో నేనేమి ఎక్కలేదు, జస్ట్ నుంచుని చూశాను. తనతో పాటు నేను ఎక్కాలంటది, నా వల్ల అయితే కాదు, నా ఏజ్కి అయితే కరెక్ట్ కాదు. తనైతే ఓకే, తను ఎక్కొచ్చు, నేనైతే ఎక్కి నా వల్ల కాదండి, అందుకే నేను ఎక్కలేదు. తను బయటకు తీసుకొచ్చేసాను, వద్దని చెప్పేసి. సో అదే అంత టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు లోపల. బట్ మేము మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుని పక్కనే ఉన్న ప్రసాద్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్కేరీ హౌస్ ఉంది, సో నేను అమ్మ వెళ్ళాము. అమ్మ అయితే చాలా భయపడింది. నేనైతే రికార్డ్ చేయడానికి ట్రై చేశాను, కానీ లోపల చాలా చీకట్గా ఉంది, ఎక్కువ ఏమీ కనిపించలేదు కెమెరాలో. బట్ నిజంగా చాలా క్రీపీగా అనిపించింది అవన్నీ చూసి లోపల. సౌండ్స్ మాట, సెట్టింగ్స్ అయితే ఏం లేవు, కానీ వాళ్ళ సౌండ్స్కి భయపడతాం మనం. నెక్స్ట్ ఇంకొక మంచి ప్లేస్కి వెళ్ళాం, చాలా బాగా నచ్చింది. ఇది అమ్మకి నచ్చింది, నాకు అంత నచ్చలేదు. సో ఇది 5D థియేటర్. ఈ థియేటర్ లైక్ ఆల్ ద 5 డిమెన్షన్స్లో యూ గన్నా ఫీల్ లైక్ యూర్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్. సో నేను అమ్మ టికెట్స్ తీసుకున్నాం. ఈచ్ పర్సన్కి ఎంత తీసుకున్నారు? 300. సో వీ వెంట్ ఇన్ సైడ్. బట్ అక్కడికి వెళ్ళాక నిజంగా ఆ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది, అండర్ వాటర్లో ఉన్నట్టు, మౌంటైన్స్ దగ్గర ఉన్నట్టు. నాకు నచ్చదు, వెళ్ళొద్దండి. లోపలికి తీసుకువెళ్ళాక 8 మినిట్స్ అనుకుంటా ఇది. అసలు ఏమన్నా ఎంజాయ్ చేసామండి చిన్ను నేను కూడా. చాలా చాలా బాగా నచ్చింది, మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ టైం మళ్ళీ స్కేరీ హౌస్కి వెళ్తాం ఒకవేళ వెళ్తే. బట్ ఇన్ ది ఎండ్ వీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్. ఇది ఒక మినీ వ్లాగ్లా అన్నమాట. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.